మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ప్రభు నియమించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, స్తోత్రములు. ప్రభువా, అల్పుడును దీనుడును గనుక నీ సిలువ చాటున మరుగుపరిచి నా స్వరము ద్వారాగా మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రప్రథముగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు పలుకుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి సువార్త అంటే శుభవార్త అనేటువంటిది చాలా గొప్పది. అంతేకాకుండా మరి ఈ సువార్త అనేటువంటిది చాలా ఆశీర్వాదమైనటువంటిది. సువార్త ఎంత మనము సిద్ధపాటయి ప్రకటిస్తామో అంత కూడా సువార్త ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ఆమేన్. కనుక సువార్త అనేటువంటిది జీవితంలో ప్రకటించాలి. ఈ భారము ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. వారు ఎంత వృద్ధాప్యంలోనికి వచ్చినా, ఎట్టివారైనా, మరి పాత దినాల్లోనైతే చాలామంది మన పితరులు సువార్తని ఒక భారంగా చేసుకుని అనేక రకమైనటువంటి, అంటే ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి మరి చక్కనైనటువంటి వస్త్రధారణ కూడా ధరించుకొని వెళ్ళేవారట. అలాగ వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని డైరెక్ట్గా యేసయ్య కోసం చెప్పుకుంటా, డప్పులు కొట్టినోడు ఒకడో, డాన్సులు వేసినోడు ఒకడో, ఇలాగ చేసి ముందు జనాలను పోగు చేసేటువంటి వారు. జనాలు పోగైన తర్వాత వాళ్ళు ఒక విధానంలోకి వచ్చేసినప్పుడు అప్పుడు ఒక పావుగంట సేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వారికి సోడాలు పట్టించి, లేకపోతే వారికి ఏదైనా పెట్టి సువార్తని ప్రకటించేవారట. ఒక దైవజనుడు చాలా చక్కగా సువార్తను ప్రకటించడానికి గుర్రం మీద వెళ్ళాడట. ఆ దినాల్లో గుర్రం మీద వెళ్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సేవకుడిని చూసి పక్కపక్క నవ్వుతున్నారట. ఏమండి పాస్టర్ గారు, గుర్రము చూస్తే బాగా బలిసి ఉంది, మీరు చూస్తే బక్కగా ఉన్నారేంటి అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, సువార్త అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చిన భారం. మరి నేను నడిచి రావాలంటే ఇంత దూరము రాలేను, కనుక నాతో పాటు తోడు రావాలంటే ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. కనుక నేను గుర్రానికి బాగా మేపితే దాని మీద నేను ఎక్కినప్పుడు ఆ గుర్రము నన్ను మీ ప్రాంతాలకు తీసుకుని వచ్చిందని దేవుని బిడ్డగా ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. కనుక సువార్త అనేటువంటిది అంత భారంగా పాస్టర్ గారు సంఘంలో సువార్తను ప్రకటించారు. ప్రకటిస్తే అందరూ కూడా వారికి వారు కలిగినటువంటిది కానుకలుగా ఇస్తూ ఉన్నారు. అయితే ఒక సహోదరి తన దగ్గర ఏమీ లేదు, కానీ ఆ ఉన్నదానిలోని దైవజనుడికి ఇచ్చినప్పుడు సేవకుడు అన్నాడట, అమ్మా ఎందుకు నీ దగ్గర ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను కదా, నువ్వు ఇవ్వాలేంటి, పర్వాలేదు ఉంచుకోమంటే, లేదు నా కాలు బాగోలేదు, నేను కుంటు కాళ్ళతో నేను సువార్త ప్రకటించలేను, కనుక నేను లేమి స్థితిలో ఇస్తున్నటువంటి ఈ ధనాన్ని సువార్త కొరకు మీరు ఖర్చు చేయండి పాస్టర్ గారని ఆ విశ్వాసి చెప్పింది. దేవునికి స్తోత్రం. అలాగా దేవుని ప్రియమని బిడ్డరా, సువార్త అంటే అది ఎంతో ఆ ఊరికి కానీ ఆ ప్రాంతానికి కానీ మనం అనుకుంటాం వాళ్ళకి దేవునే మనం వెళ్ళడం ద్వారాగా, అలాగే మనము చేయడం ద్వారా కూడా. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఈ వయస్సులో ఉన్నారు, ఒక వయసు వచ్చేసరికి దేవుని బిడ్డల శరీరం సహకరించకపోవచ్చు, లేకపోతే అనేకమైన విషయాల్లో బాధ్యతలు పెరిగిపోవచ్చు, లేకపోతే రానున్న దినాల్లో దేవుడు ఎంతకన్నా మిమ్మల్ని దీవించవచ్చు. కానీ మనము చేసినటువంటి పని
దేవుని పని, అది పరిశుద్ధమైన జనాంగమునకు అప్పగించినటువంటి పని నువ్వు చేస్తున్నావని తలిచి చేసిన ఎడలట పౌలంటాడు, నీకు కావలసినటువంటి జీతము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఆ దేవుని ప్రియమైన బిడ్డరా, చూడండి 9వ వచనంలో, కళ్ళెముతో త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము అంటే ఏంటి? ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో ఏమండి, వారికి మూతికి చిక్కము పెట్టకూడదు. దేవుని బిడ్డలు చూడండి, వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, ఎన్నో అనుభవాలు మనము పొందుకుంటూ ఉన్నాం. అనుభవాలన్నీ కూడా ఏంటి అంటే మనము మన పిల్లలకి కూడా తెలియచెప్పచ్చు ఒక దినాన్ని. కనుక చూడండి, కొంతమంది పాస్టర్ గారు ఒకవేళ గద్దించి వాక్యం చెప్తే వారు ఏదేదో అంటూ ఉంటారు, కానీ అలా కూడా అనకూడదు. దైవజనుడు బలిపీఠం మీద నుంచి ఒక మాట చెప్తున్నాడంటే అది నీకు ఆశీర్వాదం అనుకోవాలి. లేదంటే నిన్ను బట్టి సేవకుడు ఎప్పుడు కూడా చెప్పడు. వాక్యం అనేటువంటిది బోధించాలన్నా చెప్పాలన్నా అది దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి. ఎప్పుడైనా మీరు చూడండి, దేవుడు చెప్పమంటే తప్పించి కానీ స్వతహాగా సేవకుడు ఏదైనా చెబితే దానికి ఖచ్చితంగా ఒక లెక్క అనేటువంటిది ఉంటుంది. కనుక వాక్యం నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, అభిషేకము అనేటువంటిది గొప్పది. కనుక దేవుని బిడ్డరా, అది చెబుతూ ఉన్నప్పుడు ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం, మరి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఏదో జనాన్ని రాబెట్టుకోవడానికి తప్పించి కానీ సరైనటువంటి సరిచేసేటువంటి వర్తమానాలు అనేటువంటివి దేవుని బిడ్డరా. మరి పౌలు గారు చెప్తేనట దుఃఖపడిపోయారట, కొరింథీ సంఘం బాధపడిపోయారట. ఏంటి ఈయనొచ్చి మమ్మల్ని ఎలాగ నరికేస్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అంత పౌలు గారు కొరింథీకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు, ఆయన బోధ చేస్తున్నారు అనగానే ప్రజలట గడగడగడ ఉనికిపోయారట. అమ్మో, దేవుడు ఎలా మాట్లాడతాడు ఆయనలో నుంచి, పరిశుద్ధాత్ముడు ఎలా గద్దిస్తాడని చెప్పి తగినటువంటి సిద్ధపాటు ఏదైనా సరే తీసుకోవాలని ఒక సిద్ధపాటు కలిగి దేవుని బిడ్డలు వచ్చేవారట. కనుక ఏదైనా చెప్పేవారు కానీ, పాటలు పాడేటువంటి వారు కానీ, సాక్ష్యము చెప్పేటువంటి వారు కానీ, సేవకుడు చెప్పేటువంటి వాక్యము కానీ, సువార్త కానీ, ఇవి చేసేటువంటి వారికి ఎప్పుడు కూడా మూతికి చిక్కమో పెట్టకూడదు. అది పెట్టడం వల్ల ఎవరైతే పెడతారో వాళ్ళకి శ్రమ, ఎవరైతే పెడతారో వారికి శ్రమ, ఆ కుటుంబానికి ఆటంకం. దేవుడు చెప్పాడు కదా, నన్ను పాడు చేస్తే, నా సంఘాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తానని. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఎప్పుడైనా జీవితంలో చూడండి, మనం ఏదైతే చేస్తున్నాం అది మనకు ఆశీర్వాదము, మనకి దీవెన, మనకి అన్ని విధాలా ఎంతో ఒక అభివృద్ధి అనుకుని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి మనం చేసుకోవాలి. అంతే తప్పించి ఎప్పుడు కూడా ఆటంకం వస్తుందనే మాట నాకు ఎప్పుడు ఇష్టం ఉండదండి. ఆమేన్. అలాగే ఏదైనా నువ్వు చెయ్యి, పర్లేదు, కానీ అమ్మ అక్కడికి వెళ్తే ఆటంకం వస్తుందేమో, ఎక్కడికి వెళ్తే ఆటంకం వస్తుంది, మనం ఎప్పుడు మనం ఒకటి అనకూడదు. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు అంటే సైతానుడు వెంటనే వచ్చి అవ్వకుండా చేస్తాడు. ఎందుకు అవ్వదు? నా దేవుడు ఉన్నాడు, ఆయన చేయగలడు. ఈ సువార్తకు మేము వెళ్తున్నాం, అక్కడ దేవుడు అందరి నోర్లు కూడా మూయిస్తాడు అని మనం చెబితే మన నోర్లు తెరవబడతాయి, అక్కడ ఉన్న వారి నోర్లు మూయబడతాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన, అలాగే సువార్తకి రాకపోతే శ్రమ. నువ్వు సంఘంలో వస్తానని మాట ఇచ్చి రాకపోతే నువ్వు నీ సేవకుడు మాట ఇవ్వట్లేదు, కానీ దేవుడికి మాట ఇస్తున్నావు. ఏదో రోడ్డు మీద చెప్తే వేరు, ఫోన్లో చెప్తే వేరు, అది పెద్ద పట్టింపు కాదు. దైవజనుడు సంఘములో ఒకసారి నేను వస్తాను అని రాకపోతే దేవుని చూడండి, పిల్లలు కాలేజీకి వెళ్తారు, ఫీజు కట్టరు మీరు, వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు, లేదండి 2 రోజుల్లో కడతామని చెప్తే 2 రోజులు మీరు కట్టకపోతే మళ్ళీ 3వ రోజు వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు, కాల్ మీ. వాళ్ళు ఫోన్ చేసి, ఏమమ్మా మీరు ఎందుకు ఫీజు కట్టలేదు, టైం అయిపోయింది కదా, అందరూ కలిసారు, మీ ఫైన్ పడుతుంది అనగానే మీరేం చేస్తారు? దాన్ని ఎంతో గొప్ప భారంగా తీసుకుని వెంటనే ఆ ఫీజు మీరు వెళ్ళి చెల్లించడానికి ఇష్టపడతారు. భౌతికమైన చదువు కోసమే నువ్వెంత ఆలోచిస్తే, దేవుని ప్రియమైన బిడ్డరా, జీవము గల దేవుడు ఈ స్థితిలో నిన్ను నిలబెట్టినటువంటి వాడికి మాటిచ్చి తప్పితే నీ కోసం దేవుడు ఎంత ఆలోచిస్తాడు. మాటిచ్చి తప్పడానికి అండి నువ్వు దేవుడిని నమ్మావు? మాటిచ్చి తప్పుకోవడానికా? మాటిచ్చి తప్పుకోవడానికి కాదు కదా. నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? దహించే అగ్ని. ఆయన ఎవరు? నిన్ను నడిపించేవాడు.
ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? కొనుకుడు నిద్రపోనివాడు. అలాంటి ఆయన భాగ్యం అనేటువంటి గొప్ప పని నీ చేతులకు అప్పగిస్తే దాన్ని పొందుకొని చేసి నువ్వు అడగాలి. ప్రభా నేను నీ పని చేశాను, నువ్వు నాకు ఇయ్యి ప్రభా అని అంటే, తండ్రి చిత్తము ఏమైతే ఉందో మీకు ఇష్టమైంది నేను అడిగితే అది నీకు ఇస్తానని యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్పాడు కదా. కనుక దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా దేవుని యొక్క తలంపుల్లోనికి, దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చినట్లయితే, ఒక సేవకుడు మంచి గద్దింపుతో వాక్యం చెప్పాడు ఒక సంఘంలో. చెప్తే అక్కడ సంఘ పెద్దలందరూ కూడా సేవకుడు పనిచేయడైన సేవకుడిని ఇంకో దగ్గర పంపించారు. అంటే సరి చేసుకోవడానికి చెప్తే, లేకపోతే జీవితాలు మారమని చెప్తే, లేకపోతే కుటుంబాలు సరి చేసుకోమని చెప్తే, మీకు మీరు సరి చేసుకోమని చెప్తే, దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైనా ఒకటి, మీకు మీరు సరి చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సరిచేస్తాడు. శ్రమల కొలువులోనో, కుటుంబంలో వేసో, లేకపోతే కష్టం పెట్టో, ఇబ్బంది పెట్టో, గాయ పెట్టో, దేవుడికి తెలుసు ఎలాగ సరి చేయాలో. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అంటే అది నీ కోసమే అనుకోకూడదు, అందరి కోసము, సంఘ క్షేమము కోసము కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. వాక్య ఉపదేశమును పొందువాడు చూసారా, వాక్య ఉపదేశము పొందువాడు అంటే చెప్పేటువంటి దైవజనుని వాక్యమును తీసుకున్నటువంటి వారు దేవుని ప్రియమైన వాక్యము తీసుకోవడమే కాక వారు ఏమి చేయాలంటే మంచి పదార్థములన్నిటిలోని కూడా భాగము ఇవ్వాలి. ఆ భాగం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలి. అది దశమ భాగమైనా, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటిది ఏదైనా, మొట్టమొదట దేవునికి ఇవ్వాల్సినటువంటిది దేవునికి చెల్లించాలి. కనుక దేవుని బిడ్డరా, మంచి పదార్థములు అన్నిటిలో కూడా అన్నాడు. ఏమన్నాడమ్మా? మంచి పదార్థములు, శ్రేష్టమైనటువంటివి ఏవైతే ఉన్నవో వాటిలోనట దేవుని బిడ్డరా భాగం ఇవ్వాలట. ఎందుకంటే సువార్త చేసేటువంటి వారు కేవలము సంఘం మీద ఆధారపడి ముందుకు వెళతారు. దైవజనుడు ఎప్పుడూ కూడా ప్రార్థించడము తప్ప మరొక ఏ పని పెట్టుకోరు గనక వారికి ప్రతి విషయంలోని కూడా నీ భాగాన్ని ఇవ్వాలి. ఒకసారి ఒక కుటుంబంలోనికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. పాస్టమ్ గారు నేను 20 కిలోమీటర్లు. మరి దేవుని ప్రియమైన బిడ్డరా, వారు చాలా సంతోషంగా, హ్యాపీగా వారిని దేవుడు చాలా దీవించాడు. కానీ వారు దేవునికి ఇవ్వాల్సినటువంటిది శ్రేష్టమైనవి మానేసి దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఏదైతే ఉందో దేవుని బిడ్డరా అది కుళ్ళిపోయినవి ఇచ్చారు. నిజంగా చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖపడ్డాం, ప్రార్థించాం. ఆ కుటుంబము నేటికి 9 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ సమాధానం లేదు. సరైనటువంటి పనులు లేవు, సరైనటువంటి విధి విధానాలు లేవు. దేవుని ప్రియమని బిడ్డరా, నువ్విస్తున్నది ఎవరికి అంటే దేవునికి. నువ్విస్తున్నది ఎవరికి ఇస్తున్నాను? నేను దేవునికి ఇస్తున్నాననే ఒక మంచి మనసుతో నువ్వు దేవుని బిడ్డరా ఇవ్వగలగాలి. ఒకవేళ ఇవ్వలేని ఎడల మోసపోకుడి, దేవుడు నువ్వు ఎక్కిరింపబడతావు. కానీ దేవుడు, ఎందుకంటే దాసుని పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి పూట కూడా దేవుని బిడ్డరా వారి ఆహారము ఎలాగివ్వాలో, ఏ రకంగా ఇవ్వాలో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని చూసి మీరు పెట్టకపోతే, అయ్యో నా సేవకుడు ఇంత కష్టపడి వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, సంఘం కొరకు సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ వీరు ఇవ్వకుండా నా సేవకుడిని బాధ పెడుతున్నారు కనుక అని చెప్పి దేవుడే ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డరా ఎక్కిరించబడడు. ఏ విషయంలోని కూడా
దైవజనుడి విషయంలో దేవుడు నిజముగా సేవకుడిని పిలిస్తే ఆ సేవకుడిని ఒక సాధనంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టి వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడూ కూడా విక్రింపబడడు. అంతేకాకుండా మరొక మాట ఉంది, మనుష్యుడు ఏమి విత్తినో ఆ పంటని కోస్తాడు. ఏదైతే విత్తుతూ ఉన్నావో ఆ పంటని, దేవుని బిడ్డరా, ఇప్పుడు వరి విత్తేవనుకో వరి చేను నువ్వు కొయ్యగలవు, గంటి విత్తనాలు వేసేవనుకో గంటి చేను నువ్వు కొయ్యగలవు, జొన్న విత్తనాలు వేసేవనుకో జొన్న చేను నువ్వు కొయ్యగలవు, బొబ్బర విత్తనాలు వేసేవనుకో బొబ్బర్ల పంట నువ్వు తెచ్చుకోగలవు, మినప విత్తనాలు వేసేవనుకో మినుగుల పంట నీవు పొందుకోగలవు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఏదైతే విత్తుతూ ఉన్నామో ఆ పంటని తప్పక ఆ పంటనే కోస్తారట. ఈరోజు దేవుని బిడ్డలు చూడండి, ఇయ్యండి మీకు ఇయ్యబడినని దేవుడు చెప్తున్నాడు. అవునా కదా? చెప్పాడా? కానీ తీసుకోవడంలో ఎక్కువ ఆనందం ఉండదు, కానీ ఇవ్వడంలో ఉన్నంత ఆనందము తీసుకోవడంలోనైతే ఉండదు. ఎంతమంది నమ్ముతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచు ఉన్నారు. దేవుని బిడ్డరా, దైవజనుడికి ఎంత భారం ఉంటుందంటే దైవజనుడి కుటుంబానికి అంత భారం ఉంటుంది. కనుక మీ పైన నాయకత్వం వహిస్తున్నటువంటి వారు దైవజనులు వాళ్ళు ఏంటంటే లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారట. ప్రతి ఆత్మకి కూడా, ప్రతి కుటుంబానికి కూడా, దేవుని బిడ్డరా, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే లెక్క రాసి పెట్టి అప్పగించవలసిన పరిస్థితి ఎవరికి ఉందండి? కరెక్ట్గా నాయకత్వం వహిస్తున్నటువంటి వారి. ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు దేవుని బిడ్డరా ఎవరంటే మీ ఆత్మల్ని కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము అన్నాడు. దుఃఖముతో ఆ పని చేసిన యెడల అంటే ఏంటి? దుఃఖముతో ప్రార్థన చేసినా నీ అందు సేవకుడు ఆనందపడడం లేదనుకో దేవుని బిడ్డరా, అది నిష్ప్రయోజనం అని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని ప్రియమైన చూడండి, ఎప్పుడైనా సరే ఇంకో విషయం ఏంటంటే ఏదైనా సరే దేవుని కొరకు చేయొచ్చు, కానీ అది దేవుని కొరకు ప్రభువు మాకు ఇచ్చాడు కనుక మేము ఇచ్చింది కొంచెమే అని చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక అలాగా చెప్పినప్పుడు దేవుడు నీకు ఇంకా హెచ్చుగా ఇస్తాడు, నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దేవుని బిడ్డరా, అయ్యో నా కష్టంలో నేను ఇస్తున్నాను, నా బాధలో నేను ఇస్తున్నాను అనుకున్నావు అనుకో, అది దేవుడు ఎప్పుడు సాటిస్ఫైడ్. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు చక్కగా దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను కొంచెము ప్రభు కొరకు నేను ఇస్తున్నాను, ప్రభు పని నిమిత్తం నేను ఇస్తున్నాను అన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఇంకా హెచ్చుగా ఇవ్వడానికి. అందుకే బైబిల్ చెప్తుంది, హెచ్చుగా కూర్చున్నటువంటి వాడికి ఎక్కువ కాలేదట, తక్కువగా కూర్చున్నటువంటి వాడికి తక్కువ కూడా కాలేదు. రెండు కూడా సరి సమానంగా చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, కొంతమంది హృదయంలో ఏముంటుందంటే, అమ్మో మేము ఎందుకు ఇవ్వాలి, మేము దేని నిమిత్తం ఇవ్వాలి అంటే, నీ కొరకు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు గనక వారికి దేవుడు పేరట నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు నీ కొరకు చేయడానికి ఇష్టపడతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాగే చేసినప్పుడు చూడండి అక్కడ అంటాడు, కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండాలి. దుఃఖములో కాకుండా ఆనందముతో చేయడానికి వారి మాటకి లోబడి దేవుని బిడ్డరా చెయ్యాలని చెప్పి దేవుడు మాట్లాడు. ప్రతిదీ కూడా చూడండి, ఈరోజు ఉన్నటువంటి డబ్బు అనుకుంటారు చాలామంది, కానీ అది రేపు నీ దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు. అలాగే బలం ఉంది శరీరంలో, ఈరోజున్న బలం రేపు ఉంటుందో ఉండదో
తెలీదు. చాలామంది చూస్తున్నాం 14 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, 21 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వస్తుంది, దేవుని వీళ్ళు 25 సంవత్సరాలకు పక్షవాయువు వచ్చేస్తుంది. ఇలా ఎవరి పిల్లలు చాలామంది చనిపోతున్నారు, అంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన ఆయుస్సు ఎప్పుడు కూడా నిలబెట్టుకోవడానికి, మంచి పనిలో ఉపయోగించడానికి, అలాగే దేవుడు పనిలో ముందు ఉండడానికి నీ వంతు నీ ప్రయత్నం చేస్తే అప్పుడు యేసయ్య నీకేమి చేయాలో ఆయన ఆలోచిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ఎడల సువార్త ప్రకటించుకుంటా, ఆదివారం మందిరానికి రాకుండా, శుక్రవారం ఉపవాసం వండుకుంటా, దేవుని బిడ్డరా ఏది కూడా దేవుడు ఊరికినే నీకు చేయడు. చేశాడు అంటే అందులో నలగొట్టబడతావు, విర్రగొట్టబడతావు, అలాగే శ్రమ పెట్టబడతావు. ఇవన్నిటిలో నుంచి కూడా మళ్ళీ నిన్ను పైకి తీస్తారు ఎవరైనా? యేసు ప్రభువారు. హల్లెలూయా. కనుక జీవితంలో ముందుకు సాగాలి అంటే దేవుని బిడ్డరా వెదజల్లి ఫలించాలట. మనం వెదజల్లి అభివృద్ధి పొందాలి అని దేవుడు చెప్పాడు. వెదజల్లడం అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటిది నీళ్ళ మీద నీ ఆహారాన్ని వేయాలి. నీ ఆహారము నీళ్ళ మీద ఎప్పుడైతే వేస్తావో అది తిరిగి మరలా నూరింతలుగా నీ చేతికి దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకత్వము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మన జీవితాల్లో ఎప్పుడైనా ప్రార్థన చేసేటువంటి వారు, దైవజనుణ్ణి, దైవజనురాల్ని ఎప్పుడు ఒక మాట అన్నా నీకు రావాల్సిన దేవుని రాదు. ఎందుకంటే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే నిన్ను ప్రేమించేవారు నువ్వు దూరం చేసుకున్నా వారు మరలా నీ దగ్గరికి రారు. కనుక ఈ రెండిటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. దేవుని బిడ్డరా ఈ రెండిట్లో మనం ఏది కోల్పోయినా, ఒకటి మోరల్ సపోర్ట్ కావాలి, ప్రేయర్ సపోర్ట్ కావాలి క్రైస్తవ జీవితానికి, ఒక సంఘము కావాలి, ఒక దైవజనుడు, ప్రతి కుటుంబానికి కూడా నమ్మకమైన దైవజనుడు కావాలి. ప్రతి కుటుంబానికి కూడా అవసరం తీర్చుకొని వాడేసుకునేటువంటి వారు ఉంటారు. వారు వేరు, వారి మనస్తత్వాలు వేరు. వారు దీవించబడినంత వరకు ఒకలాగా ఉంటారు, దీవించబడిన తర్వాత వేరే రకంగా వారి హృదయం మారిపోద్ది, వారి తలంపు మారిపోద్ది, వారి ప్రేరేపణ కూడా మారిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? సేవకుడిని దుఃఖపెట్టిన దానివి, సేవకుడిని బాధ పెట్టిన దానివి, సేవకుడిని ఏడిపించిన వాడివి. అప్పుడు దేవుడిని నూరు విడిచిపెడతాడా? అందుకే లెక్క ఉంది. ప్రతిదానికి కూడా లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డరా ఆ లెక్క నుంచి తప్పించబడాలి అంటే జీవితంలో ఎప్పుడైనా సరే సేవకుడు తాలూకా ప్రార్థన మీ బిడ్డలకి, మీకు బంగారు భవిష్యత్తు. ఏ సంఘములోనైతే నువ్వు ఉంటున్నావో ఆ దైవజనురాలు కన్నీటి ప్రార్థన. ఎక్కడికో వెళ్ళొచ్చు, రావచ్చు, ఆ బంధువులు ఉండొచ్చు, దగ్గర వాళ్ళు ఉండొచ్చు, అంత స్పిరిచువల్ ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డరా ఆధ్యాత్మికమైన ప్రేమ వేరు, అంటగట్టబడిన ప్రేమ వేరు. ఇలాగెళ్ళి అలాగొచ్చేసేటువంటిది ఏంటంటే అది భౌతికమైనటువంటి. కనుక జీవితంలో ఎప్పుడైనా సరే మనం చూస్తూ ఉన్నాం, అంటగట్టబడిన ప్రేమ ఉండాలి, దత్తపుత్రత్వం కలిగినటువంటి ప్రేమ ఉండాలి. అలాగే ఒకరి ఎడల ఒకరు ఎడబాపకుండా ప్రేమ కలిగిన వారై ఉండాలట. హల్లెలూయా. కనుక అలాంటి వారు సేవకుడు కానీ, సంఘాన్ని కానీ ప్రేమించిన కుటుంబాలు కానీ, వారి బిడ్డలు కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈరోజు. దేవుని బిడ్డలు ఎందుకో తెలుసా? సేవకురాలు చేసిన ప్రార్థన అది నూరింతల ప్రతిఫలము, నూరింతల ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలో మీరందరూ కూడా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం. ప్రభువానికి వందనాలు నైనా. నీ మాటలు గొప్పవి కనుక ఆత్మల్ని కాల్చినవారు బాధతోనూ దుఃఖముతోనూ ప్రార్థన చేస్తుంది, నిస్ప్రయోజనం అన్నామయ్యా. కనుక మీరందరూ కూడా విశ్వాసములో సంఘానికి, సేవకునికి లోబడి ఉండండి. వారు ఆనందంగా ఉండేలాగా మీరు చూసుకోండి. వారు
చేయనిదంతా కూడా వారి మాట విన్నవారికి మాత్రమే ఆయన ఆశీర్వాదం అన్నావు. నిజమే ప్రభు. ఈరోజు నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.